అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అది దేని గురించో తెలిస్తే వీడియోకి లైక్ చేయండి. కేవలం కొన్ని దశాబ్దాల క్రితం పుట్టి అంచెలంచెలుగా రూపాంతరం చెంది నెమ్మదిగా మన జీవితాల్లోకి చొచ్చుకు వచ్చిన ఆ కీలక మలుపే మొబైల్. అయితే ఈ మొబైల్ మనుషులు దగ్గర చేస్తుందా లేక దూరం చేస్తుందా? రండి తెలుసుకుందాం. ఒకప్పుడు ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తే, దారి మధ్యలో ఏదైనా అవాంతరం వస్తే తన వాళ్ళకి తన సమాచారం అందించడానికి కనీస సౌకర్యాలు కూడా ఉండేవి కాదు. వారు ఎలా ఉన్నారా అని వీళ్ళు కంగారు పడుతున్నారేమో అని వాళ్ళు బిక్కుమంటూ ఉండటం, ఇంటికి వెళ్ళిన తర్వాత ఊపిరి పీల్చుకోవటం. కానీ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నా ఒక ఫోన్ చేసి క్షేమ సమాచారం ఇవ్వగలం, లేదా ఆపదలో ఉన్న సహాయాన్ని కోరగలం. ఒకప్పుడు దూరాన ఉన్న సొంత వాళ్ళని కలవాలంటే కొన్ని రోజులు, వారాలు, నెలలు, మరికొన్ని సందర్భాల్లో సంవత్సరాలు కూడా ఎదురు చూడాల్సి వచ్చేది. ఎందుకంటే ఒకరినొకరు చూడాలంటే కొన్ని కిలోమీటర్లు ప్రయాణాలు చేసి రావాలి. ఎప్పుడో పండగలు, పబ్బాలకి లేదా శుభకార్యాలకి మాత్రమే కలిసేవారు. కానీ అది కూడా నెలల తరబడి ఎదురు చూసిన కలయిక కేవలం 2-3 రోజుల్లో గడిచిపోయేది. కానీ ఇప్పుడు ఒక్క వీడియో కాల్తో ఖండాంతరాల్లో ఉన్న వాళ్ళని కూడా చూస్తున్నాం, మాట్లాడుతున్నాం. వీటిని బట్టి మనకందరికీ ఏమనిపిస్తుంది? ఫోన్ మనుషులు దగ్గర చేస్తుంది అనిపిస్తుంది. కానీ ఇక్కడే రెండో కోణం కూడా చూసుకోవాలి. దూరాన ఉన్నప్పుడు ఫోన్ ద్వారా కనీస సమాచారం ఇవ్వటం సరే, అదే దగ్గరలో ఉన్నప్పుడు కూడా కేవలం ఫోన్ సమాచారంతోనే సరిపెడితే, ఆపద వచ్చినప్పుడు ఫోన్ ద్వారా తక్కువ సమయంలో సహాయం కోరటం, సహాయం అందటం సరే, అదే ఎవరికి వారే ఎవరో ఒకరు చేస్తారులే అంటూ ఒకటే మెసేజ్ని పదే ఫార్వర్డ్ చేస్తూ అక్కడే ఉండిపోతే, దూరాన ఉన్న వాళ్ళతో కాంటాక్ట్లో ఉండటం కోసం, ఎప్పటికప్పుడు చూడటం కోసం ఆడియో కాల్, వీడియో కాల్, మెసేజెస్ సరే, కానీ మన పక్కింట్లోనే ఉన్నా సరే ఉన్న చోటు నుంచి లేచి రావటానికి బద్దకించేసి ఫోన్లోనే మాటలు సాగిస్తే, అవును, మీరు వింటున్న ప్రతిదీ మన నిత్య జీవితంలో మనం చూస్తున్నవే. అంతేనా? ప్రతి విషయానికి మనుషులను ఫోన్లోనే రీప్లేస్ చేస్తూ ఉన్నాం. కాలక్షేపానికి కబుర్లు చెప్పుకోవటం అనే రోజు నుండి రీల్స్ చూసే రోజుకి పడిపోయాం. సరదాకి నలుగురం పోగై ఆడుకోవటానికి బదులు ఫోన్లోనే ఆటలు ఆడేస్తున్నాం. ఇలా ఎటు చూసినా ఫోన్. మనందరం తరచూ వింటూ ఉంటాం, మనం ఫోన్ వాడుతున్నామా లేక ఫోనే మనల్ని వాడుతుందా అని. ఇది పక్కన పెట్టేసేంత చిన్న ప్రశ్న ఏం కాదు. ఫోన్లో చాలా విషయాలు తేలికయ్యాయి, నిజమే. చాలా విషయాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఎంత వచ్చినా అవి బంధాలను మరింత దగ్గర చేసే దిశగా మాత్రమే మనం వాడుకుంటే ఏ వస్తువైనా మనకు అనుకూలమే. కానీ మనం వాడుతున్నామా? విరుద్ధ దిశగానే ఎక్కువగా వాడుతూ ఉండటం వల్ల భావ వ్యక్తీకరణ కూడా నిశ్శబ్దం అయిపోతుంది. భావాలు వ్యక్తీకరించకపోతే ఏ బంధాన్నైనా ఎంతకాలం కొనసాగించగలము? ఒకసారి ఆలోచించండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. వీడియో వాల్యుబుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.